అత్తయ్య మీరు కూర్చోండి, నేను చూస్తాను. ఎవరు? అత్తయ్య, న్యూస్ పేపర్ అతను డబ్బుల కోసం వచ్చాడు. అరే నువ్వుండు, నేనిస్తాను డబ్బులు. పర్లేదు అత్తయ్య. ఎంతైంది? ఇదిగోండి. సరేనమ్మా. వంట చాలా బాగుంది, ముఖ్యంగా బెండకాయ ఫ్రై. అత్తయ్య, వంట ఎలాగుంది? చాలా బాగుందమ్మా. నువ్వు కూడా కూర్చో. ప్లేట్ ఇవ్వరా? ఇదిగో. ఇలా చూడమ్మా, ఇదిగో ఈ వాల్టి నుంచి ఈ ఇంటి బాధ్యతలు నీవే. ఒక్కటి గుర్తుంచుకో, ఇందులో ఉన్న హారం చాలా ఇంపార్టెంట్. ఇది మా పూర్వీకుల నుంచి వస్తోంది. ఈ కుటుంబంలో మొదటి కోడలికి ఇది ఎప్పుడూ ఇస్తూ ఉంటారు. అందరూ జాగ్రత్తగా చూసుకున్నారు, అలాగే నువ్వు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. భద్రపరచమ్మా. అత్తయ్య, ఇది మీ దగ్గర ఉండడమే మంచిది అత్తయ్య. అత్తయ్య, మీరే ఇంటి పెద్ద. ఇక మీ ముందు నేనెంత అత్తయ్యా? అందుకని ఇంటి బాధ్యత మీరే చూసుకోవడం చాలా మంచిది. సరేనమ్మా, దీన్ని నీ లాకర్లోనే భద్రపరచు. అరే, ఒకసారి దీన్ని చూడొచ్చుగా. దేవుడా, నువ్వు ఇలా చేసావు? ఐఎమ్ సారీ అత్తయ్య. ఏంటి సారీ? చేయి జారి పడిపోయింది అత్తయ్య. ఇది చాలా అపురూపం, జాగ్రత్త అని ముందే చెప్పాను. నువ్వు మా వంశ పారంపర్య హారాన్ని ఇలా చేసావేంటి? అత్తయ్య, తప్పు జరిగిపోయింది. ఏంటి తప్పు? ఇచ్చిన దాన్ని సరిగ్గా పట్టుకోలేవా? వెళ్ళు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. అత్తయ్య, వెళ్ళమని చెప్తున్నానా? వెళ్ళు. అమ్మా, మీరు తన మీద ఇలా కోప్పడకూడదు. నేను తన మీద కోప్పడకూడదా? తనేం చేసిందో నువ్వు చూసావుగా. అమ్మా, తనకి ఏం చేసిందో నాకు కూడా తెలుసు, కానీ ఎలాగో తప్పైపోయింది. ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పు? అరే, ఒకవేళ ఇదే హారం మీ చేతుల ద్వారా కింద పడుతుంది, ఇలా చూడు, తెలియకుండా జరిగిందంట. తప్పనేది ఎవరైనా చేస్తారమ్మా, నేను చేస్తాను, ఇక మీరు కూడా చేస్తారు. ఐఎమ్ సారీ వరుణ్, నేను కావాలని చేయలేదు. ఇట్స్ ఓకే, నాకు తెలుసు. ప్లీజ్ దయచేసి ఏడవడం ఆపు రితి. వరుణ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పుడు నా వల్ల నీ సెంటిమెంట్ పూర్తిగా నాశనం అయిపోయింది. నాకు అలాంటి ఇంటెన్షన్స్ ఏమీ లేదు. సారీ వరుణ్, ఐఎమ్ సారీ.
ఐమ్ సారీ అత్తయ్య. నా వల్ల పెద్ద తప్పు జరిగింది. ప్లీజ్ నన్ను క్షమించండి. పర్వాలేదులే అమ్మా. నేను నిన్ను కొంచెం ఎక్కువగానే తిట్టేశాను. తప్పు అనేది ఎవరి వల్లన్నా జరగచ్చు. అది ఇప్పుడు నీ చేతుల మీద జరిగింది. నువ్వేం బాధపడకు. వెళ్ళు, వెళ్ళి పడుకో. నాకే కోపం లేదు. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. నువ్వింకా పడుకోలేదా? ఇంకా లేదు. ఏం లేదు, నిద్ర రావడం లేదు. అది ఇవాళ మధ్యాహ్నం జరిగిన దానికి నీకు సారీ చెప్పాలనుకున్నా. నాకప్పుడు ఏమైందో తెలియలేదు. అరే దట్స్ ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను. ఇంకా రాత్రిపూట ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఏం లేదు, అది చందమామని చూస్తున్నాను. చూస్తూ మ్యూజిక్ వింటున్నాను. అయితే నీ అలవాటు ఇంకా మారలేదన్నమాట. మే ఐ? యా, షూర్. గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా? లేదు, అంటే ఇప్పటి వరకు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి. ఎందుకు? ప్రేమ మీద ద్వేషం పుట్టిందా? లేదు, అలాంటిదేం కాదు. అది ప్రేమించేలా ఎవరు దొరకలేదు. ఇంకేంటి? రతి, నేను నెక్స్ట్ మంత్ మలేషియాకి వెళ్తున్నాను, ఒక అఫీషియల్ ట్రైనింగ్కి. ఎన్ని రోజులు? ఒక 10-15 రోజులు. ఖచ్చితంగా వెళ్ళాలా? నువ్వు వద్దంటే నేను వెళ్ళను. నేను వెళ్తే హాఫ్ ఇంక్రిమెంట్ ప్రమోషన్ కూడా వస్తుంది. సరే.